హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మమ్మల్ని చాలామంది అడుగుతున్నదేంటంటే, అక్క సిఎస్ఐఆర్ ఎగ్జామ్ ఎప్పుడు? సెంటర్ ఫర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి మేము అప్లై చేసాం. ఎగ్జామ్ ఎప్పుడుంటుందక్కా అని చెప్పేసి నాకు చాలామంది అడిగిన క్వెషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ క్వెషన్‌కి సమాధానం అయితే దొరికింది. సో, ఏంటంటే సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ జేఎస్సీఏ నోటిఫికేషన్ ఉంది కదా! సచివాలయ అసిస్టెంటు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు పొజిషన్స్ ఉన్నాయి కదా! దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్, అలాగే ఎలా కండక్ట్ చేస్తారు, ఎక్కడ మీరు ఎగ్జామ్ వెన్యూ కూడా ఎక్కడుందో క్లియర్‌గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, షార్ట్ లిస్ట్ ఎవరైతే అయ్యారో, షార్ట్ లిస్ట్ ఎవరైతే అవ్వలేదు అని చెప్పేసి 2 రకాలుగా అయితే ఇచ్చారు. అండ్ షార్ట్ లిస్ట్ అవ్వని వాళ్ళకి నాట్ షార్ట్ లిస్టెడ్‌లో వాళ్ళు రీజన్ మెన్షన్ చేశారు. ఆ రీజన్ కనుక జెన్యూన్‌గా ఉంటే మాత్రం మీరొక మెయిల్ చేస్తే చాలు. మీకు కూడా హాల్ టికెట్ అయితే వస్తుంది. నాట్ షార్ట్ లిస్టెడ్ వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళొక టైం అయితే ఇచ్చారు. ఆ టైం నేను మెన్షన్ చేస్తాను. వాళ్ళేం జేస్తారంటే, మీ రీజన్ అనేది చాలా జెన్యూన్‌గా ఉందనుకోండి, వాళ్ళకి మెయిల్ చేయండి. ఇది రీజన్ పెట్టారు నాకు. నేను జెన్యూన్‌గా అయితే అప్లికేషన్ ఫార్మ్‌లో అన్నీ మెన్షన్ చేశాను. క్లియర్‌గా ఉన్నాయి. నా ఫార్మాట్స్ అన్నీ. ఒక్కసారి ప్లీజ్ చెక్ చేసుకోండి. కన్సల్ట్ చేసుకోండి. ఏదన్నా లేదు అంటే పంపించండి వాళ్ళకి. ఆ ఈమెయిల్ ఐడీకి అటాచ్ అయితే చేయండి. అప్పుడు మీరు నాట్ షార్ట్ లిస్టెడ్ వాళ్ళు కూడా షార్ట్ లిస్టెడ్ లిస్ట్‌లోకి మీరొచ్చి మీకు కూడా హాల్ టికెట్స్ అయితే వస్తాయి. అప్పుడు మీరు కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే, నాట్ షార్ట్ లిస్టెడ్ వాళ్ళు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు షార్ట్ లిస్ట్, నాట్ షార్ట్ లిస్టెడ్ అన్నీ క్లియర్‌గా నేను చూపిస్తాను. అన్నీ ఓపెన్ చేసి ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 1కి అందరూ అప్లై చేశారు కదా! జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, ఏ1 కోడ్, ఏ2 కోడ్, ఏ3 కోడ్, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేజెస్‌లో వేకెన్సీస్ ఉన్నాయి కదా! 2 వేకెన్సీస్. ఎన్నెన్ని వేకెన్సీస్ కూడా క్లియర్‌గా అయితే ఇచ్చారు. నేను అన్నీ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త సబ్‌స్క్రైబర్స్ ఉంటే మాత్రం మనం చాలా అతి దగ్గరలో 40,000 సబ్‌స్క్రైబర్స్‌కి చాలా చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్, లైక్సే మమ్మల్ని చాలా మోటివేషన్‌గా చేసి మేము మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది మాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము. అలాగే చూడండి, చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా కాకుండా ప్రతి సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా పడుతున్నాయి. సీఎస్ఐఆర్, సీఈసీఆర్ఐలో కూడా సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. కాపీ బోర్డ్‌లో ఇలాగా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్‌లు కూడా అన్నీ క్లియర్‌గా మేము పెడతాము. సీఎస్ఆర్ ఎన్‌జీఆర్ఐలో కూడా పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మన హైదరాబాద్‌లోనే ఉంది ఫ్రెండ్స్. దీన్ని చూడండి. అండ్ మీరు చూసి మమ్మల్ని మోటివేషన్ చేస్తా ఉంటే, అంటే మీ మోటివేషన్ ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్? మాకు కామెంట్స్, లైక్స్ అండ్ షేర్స్ అండ్ సబ్‌స్క్రైబ్స్‌లోనే తెలుస్తుంది. ఎక్కువ కామెంట్స్ చేస్తున్నా, ఎక్కువ సబ్‌స్క్రైబ్ చేస్తున్నా కూడా మాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అండ్ ప్రతి వీడియోకి ఒక 50 లైక్స్ అయితే మేము ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ చేసిన తర్వాత చాలామంది చూస్తున్నారు, మంచి లైక్స్ వస్తున్నాయి అంటే మాకు కూడా ఇంట్రెస్ట్‌గా, మోటివేషన్‌గా ఉంటుంది. దానికోసం అడుగుతున్నాను ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఎప్పుడు మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ వెంటనే క్విక్‌గా చేసేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, మేము ఆల్రెడీ సీసీఎంబీ నోటిఫికేషన్‌కి, ఎన్‌జీఆర్‌ఐది అన్నిటికి మేమైతే చేసాము. ఇక్కడ సీఎస్ఆర్ నెట్ ఎగ్జామ్‌కి కూడా మేమైతే చేసాం ఫ్రెండ్స్. ఇలా షార్ట్స్ అనేవి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. చెక్ చేసుకోండి. అండ్ మీకు లింక్స్ తెలియకపోతే నాకు పిన్ చేయండి. నేనైతే తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. ఈ సీసీఎంబీ నుంచి వచ్చిన నోటిఫికేషన్‌కి ఫర్దర్‌గా ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 1, 2025లో ఎన్ఎక్సర్స్ ఫార్మాట్స్ అనేవైతే ఇచ్చారు. ఈ ఎనెక్సర్ ఫార్మాట్స్ అన్నీ నేను ఓపెన్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్‌దైతే వచ్చేసి ఎనెక్సర్ ఫార్మాట్‌కి సంబంధించిన కంప్యూటర్ టైప్ స్పీడ్ టెస్ట్‌ది సంబంధించిందైతే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది చూడండి. హబ్సీగూడ, ఉప్పల్, తార్నాకలో ఉంది. ఈ సీఎస్ఐఆర్ అనేది చాలా మంచి ప్రీమియర్ సీఎస్ఆర్ ఫండెడ్ ఇన్‌స్టిట్యూట్ ఫ్రెండ్స్. చాలా మంచిది. ఇన్‌స్టిట్యూట్స్ ఇట్లాగా మంచి పర్మనెంట్ పొజిషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్ ఇవన్నీ. ఫస్ట్ అయితే లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్, నాట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఫర్ ఓపెన్ కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ షెడ్యూల్ ఆఫ్ కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. వీళ్ళు ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్, నాట్ షార్ట్ లిస్టెడ్ అనైతే ఉంది కదా! రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటి షెడ్యూల్స్ అయితే ఇచ్చామని చెప్తున్నారు.
స్క్రీనింగ్ క్రైటీరియా అని జెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో, అప్లికేషన్ వితౌట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, నాన్ రిసిప్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీ వెనెవర్ ద అప్లికేషన్ హావ్ నాట్ బీన్ కన్సిడర్డ్. సో, ఇలా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవి వాళ్ళకి అందకపోయినా మేము రిజెక్ట్ చేశామనైతే చెప్తున్నారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌నేమో ఎనెక్సర్ 1, 2, 3లో షార్ట్ లిస్ట్ ఉన్నాయి. ఎనెక్సర్ 4, 5, 6లో నాట్ షార్ట్ లిస్టెడ్ అయితే పెట్టామని చెప్తున్నారు. నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఉంది. ఆ షెడ్యూల్ డేట్ కూడా చేసేసారు ఫ్రెండ్స్. 13/7/2025 సండే రోజునైతే ఉంటుంది. 9-12 ఉంటుంది. రిపోర్టింగ్ టైమ్ 8:00కే మీరక్కడ ఉండాలి. శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యమనంపేట, గట్కేసర్. ఇదైతే మీకు ఉప్పల్ నుంచి కూడా బస్సులుంటాయి. ఈసీఐఎల్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఈ 2 విధాలుగా ఈ కాలేజ్‌నైతే రీచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీళ్ళే మ్యాప్స్‌లో కూడా పెట్టారు. కాబట్టి మీరు ముందే ఉండండి. ఇలాంటి ఎగ్జామ్స్‌కి కంపల్సరీగా ముందే ఉండాలి ఫ్రెండ్స్. సో, ఎందుకంటే తర్వాత లేట్‌గా వస్తే వీళ్ళు క్లోజ్ చేసేస్తారు గేట్స్. అండ్ పేపర్ 1కి 90 మినిట్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సో, చాలామంది "అక్క క్వెషన్ పేపర్స్ ప్రొవైడ్ చేయండక్క, క్వెషన్ పేపర్స్ ప్రొవైడ్ చేయండక్క" అని చెప్తున్నారు. మేము ఆల్రెడీ ప్రీవియస్‌గా సీఎస్ఆర్, సీసీఎంబీకి సంబంధించింది 2 చేశాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాము. అంటే మొత్తం ఎలా ప్రీవియస్‌గా ఎలా క్వెషన్స్ అడుగుతారు అని చెప్పేసి 2 రకాల వీడియోస్ అయితే చేసాం. డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. వీటన్నిటికి అర్థమెటిక్ రీజనింగు అంటే మీ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది ఏ విధంగా ఉందో వాళ్ళు చెక్ చేస్తారు ఫస్ట్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌లో ఈ విధంగానే ఉంటాయి. రీజనింగ్ క్వెషన్స్, అర్థమెటిక్ క్వెషన్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. జనరల్‌గా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్ అలా ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక 2 టైమ్స్ అయితే వచ్చేసి సీఎస్ఆర్, సీసీఎంబీ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. అలాగే ట్రేడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యాను ఫ్రెండ్స్. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నా నేమ్ అయితే లేదు. సో, అలా నేను సీసీఎంబీ 2 టైమ్స్ అయితే మిస్ అయ్యాను నాకు. నేను 2 టైమ్స్ కూడా రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయ్యాను. ట్రేడ్ టెస్ట్‌లో అయితే చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ హార్డ్‌గా ఉండదు. మీకు టైపింగ్ స్పీడ్ కండక్ట్ చేస్తారు. అదే విధంగా కొన్ని కెమికల్ నాకైతే వచ్చేసి ఆ టైంలో నాకు ఫార్ములాస్ అయితే ఇచ్చారు. కొన్ని ఫార్ములాస్ ఇచ్చేసి మన కాలిక్యులేషన్స్ ఉంటాయి కదా! సో, ఎన్‌ఏఓహెచ్‌కి ఎంత మాలిక్యులర్ వెయిట్ ఎంత? సో, నువ్వు ఇంత అమౌంట్‌కి తీసుకుంటే 100 ఎంఎల్ లిక్విడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. అలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ ఇచ్చేసి తర్వాత టైపింగ్ స్పీడ్ కండక్ట్ చేశారు. సో, కాంపిటీషన్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈసారి చాలా కాంపిటీషన్ గూడా ఉంది. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నార్మల్‌గా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి గదా! అలాగే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ కూడా అలాగే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్‌గా జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ క్వెషన్స్ అండ్ విత్ లాజికల్ థింకింగ్ చేసే క్వెషన్స్‌కి ఎక్కువైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 9 ఏఎం నుంచి 10:30 ఏఎం వరకైతే ఉంటుంది. ఇది పేపర్ 2. 11-12 వరకైతే ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇది ఇక్కడ చూడండి. అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ డౌన్‌లోడ్ ఎప్పటి నుంచి చేసుకోవాలంటే 25/6/2025 నుంచి 10/7/2025 లోపల మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్స్ అని క్లియర్‌గా అయితే చెప్పారు. సో, ఈ మంత్ 25థ్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి ఫ్రెండ్స్. అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ సెపరేట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హావ్ క్వాలిఫైడ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ విల్ బి పబ్లిష్డ్ ఆఫ్టర్ కండక్టింగ్ కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ టెస్ట్‌కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి క్లియర్‌గా చెప్తామనేది చెప్తున్నారు. ఫర్దర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఈ రిటన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ప్రొఫిషియన్సీ కంప్యూటర్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. The final merit list will be prepared only on the basis of marks obtained by candidates in పేపర్ 2. పేపర్ 2లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అంటే జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎవరైతే బాగా మంచి ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళని బట్టి మెరిట్ లిస్ట్ చేస్తామని కూడా క్లియర్‌గా అయితే చెప్తున్నారు. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ 1, పేపర్ 2 2 ఇంపార్టెంట్. బట్ పేపర్ 2 మార్క్స్ ఎవరికైతే ఎక్కువొస్తాయో వాళ్ళకైతే గన్ షాట్‌గా మీ నేమ్ అనేది షార్ట్ లిస్ట్‌లో అయితే ఉంటుంది. సో, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అయితే వచ్చేసి మూడిటికి 3 పోస్ట్ కోడ్‌లకి 21, 22, 22 ఉంటాయి. టెంటేటివ్ అంటే మోస్ట్‌లీ 90% 99% ఈడియట్స్‌లోనే ఉంటుంది. ఇదైతే వచ్చేసి మెయిన్ సీఎస్ఐఆర్, సీసీఎంబీ మెయిన్ దాంట్లోనే ఉంటుంది. హబ్సీ కూడా హైదరాబాద్‌లో అయితే ఉంది. 8:30 ఏఎం కల్లా మీరైతే అక్కడైతే ఉండాలి. పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నాన్ షార్ట్ లిస్టెడ్‌లో ఉన్నారో నేమ్స్ అనేది వాళ్ళ నేమ్స్ షార్ట్ లిస్టెడ్ దాంట్లో లేదో ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ ccmb.research.inకి మీ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ రాసేసి రిప్రజెంటేషన్ ఫర్ ద పోస్ట్ కోడ్ అని చెప్పేసి ఏ1, ఏ2, ఏ3 మీరు దేనికి అప్లై చేశారో దానికి
డ్యూలీ ఎన్‌క్లోజింగ్ ప్రూఫ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ అండ్ హర్ క్లెయిమ్ మే బి సెంట్ ఆన్ బిఫోర్ 22/6/2025. 22 ఆరో తారీఖు 2025 ఈ లోపులో మీరు ప్రూఫ్స్ కనుక పంపించినట్లయితే, సో, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నాట్ షార్ట్ లిస్టెడ్ ఉంది చూడండి. రిజెక్షన్ ఎందుకయిందంటే, ఈ పర్సన్‌కి డూప్లికేట్ అప్లికేషన్ అయితే పెట్టారంట. సో, ఈ పర్సన్ అయితే వచ్చేసి నో ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ లేదు పెట్టలేదంట. సో, ఇక్కడ ఈ పర్సన్ అయితే వచ్చేసి ఓవర్ ఏజ్ అని చెప్తున్నారు. సో, ఈ పర్సన్ వచ్చేసి నో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి చెప్పారు. సో, మీ దగ్గర ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంది కూడా మిమ్మల్ని ఇక్కడ రిజెక్ట్ చేశారనుకోండి. ఈ పర్సన్ సో అండ్ సో పర్సన్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్‌ని నేను ఖచ్చితంగా సూటబుల్ అని చెప్పేసి ఇది మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఇక్కడ చూపిన మెయిల్ ఐడీకి ఇక్కడ ఉంది కదా మెయిల్ ఐడీ. ఆ మెయిల్ ఐడీకి 22/6/2025 లోపులో మీరు క్లెయిమ్ కనుక చేసుకున్నట్లయితే మీకు కూడా హాల్ టికెట్ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా మీ నేమ్ ఎందుకు షార్ట్ లిస్టెడ్ దాంట్లో లేదో చూసుకొని ఆ రీజన్‌ని ఇక్కడ వీళ్ళకి మెయిల్ చేయండి అని కూడా క్లియర్‌గా అయితే చెప్పారు. సో, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా తెలియచేయండి. షార్ట్ లిస్ట్ లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో, ద డెసిషన్ ఆఫ్ మొత్తానికి ఫైనల్ డెసిషన్ అయితే సీఎస్ఆర్, సీసీఎంబీ హైదరాబాద్ వాళ్ళు మీకు తీసుకుంటారు. మీకు కూడా హాల్ టికెట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తప్పకుండా మీరు కూడా చూసుకొని నాట్ షార్ట్ లిస్టెడ్‌లో ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే చూడండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ అయితే వచ్చేసి టోటల్ ఎంతమందిని సెలెక్ట్ చేశారంటే 4 పోస్టులయితే ఉన్నాయి. ఈ 4 పోస్టులకైతే వచ్చేసి ఆల్మోస్ట్ చాలా మందిని సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్. 2000 2768 సో, డివైడెడ్ బై 4 సో, 4 పోస్టులయితే ఉన్నాయి. సో, ఇంతమందికైనే షార్ట్ లిస్ట్ అయితే తీశారు చాలామంది. సో, ఇంతమందిలో కూడా షార్ట్ లిస్టెడ్ దాంట్లో మేబీ కంప్యూటర్ ఎగ్జామినేషన్‌కి చాలా చాలా తక్కువ మందినైతే తీసుకుంటారు ఫ్రెండ్స్. రిటన్ ఎగ్జామినేషన్ మంచిగా అయితే రాయండి. రిటన్ ఎగ్జామినేషన్ బాగా రాసిన వాళ్ళకి హోప్స్ అయితే ఉంటాయి. సో, సెకండ్ పోస్ట్‌కైతే వచ్చేసి 869 మెంబర్స్‌నైతే సెలెక్ట్ చేశారు. అదైతే వచ్చేసి ఎఫ్ఎన్ఏ ఫినాన్స్ అండ్ అకౌంట్స్‌లో అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్‌లో అయితే వచ్చేసి ఉన్న 2 పోస్టులకు గాను 813 మెంబర్స్‌నైతే తీసుకున్నారు. అంటే 400 కాంపిటీషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్‌గా. సో, రిటన్ ఎగ్జామినేషన్ ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ ఎగ్జామ్‌కి ఛాన్స్ అయితే ఉంటుంది. కంప్యూటర్ టైప్ బేస్డ్ ఎగ్జామినేషన్‌కి. ఇక్కడ నాట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ రీజన్ చూసారు కదా! ఇది జనరల్ వాళ్ళది. సో, ఎంతమందిని రిజెక్ట్ చేశారంటే 44 మందిని రిజెక్ట్ చేశారు. సో, ఎఫ్ఎన్ఏకి అయితే వచ్చేసి 16 మెంబర్స్‌ని రిజెక్ట్ చేశారు. ఇక్కడ నో వాలిడ్ ప్రూఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అండ్ ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉంది. సో, విద్యార్థి అక్షర మీరు ఫీ ఎందుకు ఎగ్జంప్షన్‌తో ఉన్నారో సో, మీరు ప్రూఫ్ పెట్టండి. ఒకవేళ వుమెన్ క్యాండిడేట్స్‌ని రిజెక్ట్ చేసుంటే మాత్రం మీ 10థ్ క్లాస్‌లో మీ నేము దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10థ్ పెట్టండి. సో, నేను అలా ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉంది. అందుకోసము నేను ఎస్సీ, ఎస్టీ కేటగరీ కాబట్టి ఫీ ఎగ్జంప్షన్ అయితే ఉంది. కాబట్టి ఆ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసినట్లయితే మీరు పంపించినట్లయితే మీ నేమ్ మీకు కూడా హాల్ టికెట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలా మీరు ఎతుక్కోండి ఫ్రెండ్స్ ఎందుకు రీజన్ ఫర్ రిజెక్షన్ చేశారో. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి స్టోర్స్ అండ్ పర్చేజ్‌లో అయితే వచ్చేసి 18 మెంబర్స్‌ని రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్షన్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి ఈ పర్సన్ కూడా నో ప్రూఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో, అప్లికేషన్ ఫీ కట్టిన తర్వాత కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. సో, ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్ ఏమీ లేదు. మీ ఈమెయిల్ ఐడీకెళ్ళేసి ఆ ప్రూఫ్ పీడీఎఫ్ ఉంటుంది కదా! ఆ ప్రూఫ్ పీడీఎఫ్‌ని ఆ ఈమెయిల్ ఐడీకి వీళ్ళు చెప్పిన సీసీఎంబీ ఈమెయిల్ ఐడీకి పంపించండి. సో, మీకు కూడా హాల్ టికెట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా షేర్ అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.